సైనిక కారణాలు 1904-5లో 1904-5లో జపాన్ చేతిలో రష్యా ఓటమి. జపాన్ చేతిలో రష్యా ఓటమి జపాన్ చేతిలో రష్యా ఓటమి రష్యా సైనిక బలహీన రష్యా యొక్క సైనిక బలహీనతను రష్యా యొక్క సైనిక బలహీనత ప్రపంచానికి తెలిసింది. ప్రపంచానికి తెలిసింది. సైన్యంలో జరుగుతున్న అవినీతి సైన్యంలో జరుగుతున్న అవినీతి సైన్యానికి సప్లై చేసిన పురాతన ఆయుధాలు సైన్యానికి సప్లై చేసిన పురాతన ఆయుధాలు సైన్యంలో క్రమశిక్షణ లేకపోవడం సైన్యంలో క్రమశిక్షణ లేకపోవడం సైన్యంలో క్రమశిక్షణ లేకపోవడం మొదలైన కారణాల ఫలితంగా రష్యా ఓటమి పాలైంది. రష్యా ఓటమి పాలయ్యింది. సైనికులలో అసంతృప్తి పెరిగింది. సైనికులలో అసంతృప్తి పెరిగింది. ఈ పరిస్థితులలో సైనికులు కూడా కార్మికులతో కలిసి సైనికులు కూడా కార్మికులతో కలిసి పోరాటానికి సిద్ధపడ్డారు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే 1905 రష్యా విప్లవ ప్రభావం. 1905 రష్యా విప్లవ ప్రభావం. రష్యా జపాన్ చేతిలో ఓటమి. రష్యా జపాన్ చేతిలో ఓటమి పాలవడంతో రష్యా జపాన్ చేతిలో ఓటమి పాలైనందువలన అనేక నగరాల్లో అల్లర్లు ప్రారంభమయ్యాయి. రైతులు తిరుగుబాటు చేసి భూస్వాముల నుంచి భూములు లాక్కున్నారు.
భూస్వాముల నుంచి భూములను లాక్కొని పంచుకున్నారు. 1905 జనవరి 22న 1905 జనవరి 22న ఆదివారం నాడు ఆదివారం నాడు సమ్మెదారులు సమ్మెదారులు అంటే సమ్మె చేస్తున్న వాళ్ళు, సమ్మెదారులు ఫాదర్ గఫాన్ అనే ఫాదర్ గఫాన్ ఫాదర్ గఫాన్ అనే మతాచార్యుని నాయకత్వంలో ఊరేగింపుగా ఊరేగింపుగా సెయింట్ పీటర్స్బర్గ్లోని సెయింట్ పీటర్స్బర్గ్లోని సెయింట్ పీటర్స్బర్గ్లోని రెండో నికోలస్ భవనానికి ఊరేగింపుగా రెండో నికోలస్ భవనానికి ఊరేగింపుగా వినతి పత్రం ఇచ్చుటకు వినతి పత్రం ఇవ్వడానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు. రాజు రెండవ నికోలస్ సమ్మెదారులపై నిర్దాక్షణ్యంగా కాల్పులు జరిపించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు బ్లడీ సండేగా రష్యా చరిత్రలో నిలిచిపోయింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ 1917 మార్చి విప్లవం. మార్చి విప్లవం 1917 మార్చిలో విప్లవం అకస్మాత్తుగా ప్రారంభమైంది. రాజు ఆజ్ఞలను తిరస్కరించిన సైనికులను
తిరస్కరించిన సైనికులు విప్లవకారులతో కలిసిపోయారు. విప్లవకారులతో కలిసిపోయారు. పరిస్థితిని గమనించిన చక్రవర్తి పరిస్థితిని గమనించిన చక్రవర్తి అధికారం నుంచి వైదొలగాడు. అధికారం నుంచి వైదొలగాడు. లేదా సింహాసనం నుంచి వైదొలగాడు అన్న పర్వాలేదు. అధికారం నుంచి వైదొలగాడు. కెరన్స్కీ నాయకత్వంలో కెరన్స్కీ నాయకత్వంలో కెరన్స్కీ నాయకత్వంలో ఉదారవాదుల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ 1917 నవంబర్ విప్లవం. 1917 నవంబర్ విప్లవం. రాయండి. బోల్షివిక్కుల నాయకుడైనటువంటి లెనిన్ నాయకత్వంలో విప్లవకారులు కెరన్స్కీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధులయ్యారు. లెనిన్ అనుయాయుడైన ట్రాట్స్కీ రూపొందించిన ఎర్ర సైన్యం సహకారంతో కెరన్స్కీ సునాయాసంగా కూల్చివేశాడు. కెరన్స్కీ ప్రభుత్వాన్ని కూల్చివేశాడు. 1917 నవంబర్ 7న
1917 నవంబర్ 7న లెనిన్ నాయకత్వంలో లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైంది. కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైంది. ఇది నవంబర్ విప్లవంగా ఇది నవంబర్ విప్లవంగా పేరు పొందింది. అయితే షార్ట్ నోట్ లెనిన్ కంపల్సరీగా అడుగుతుంటాడు. లెనిన్ రాయండి. లెనిన్ షార్ట్ నోట్ కంపల్సరీగా అడుగుతుంటాడు, రాయండి అది ఒకటి. రేపు నుంచి మనం మామూలుగా సెకండ్ వరల్డ్ వారు, తర్వాత హిట్లరు, ముస్సోలిని ఇవి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అవి కొంచెం టిపికల్ టాపిక్సే, జాగ్రత్తగా వినాలి అవి. మరి మీరైనా వినండి, మిగతా వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు కదా. లెట్ దమ్ లెట్ దమ్ బి వాట్ దే ఆర్ లైక్. ఓకే, లెనిన్ రాయండి. లెనిన్ అసలు పేరు లెనిన్ అసలు పేరు వ్లాదిమిర్ ఇల్కిచ్. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వ్లాదిమిర్ వ్లాదిమిర్ ఇల్కిచ్ ఉల్వనోవ్. సార్ ఇంకోసారి చెప్పండి. వ్లాదిమిర్ ఇల్కిచ్ ఉల్వనోవ్. వ్లాదిమిర్ ఇల్కిచ్ ఉల్వనోవ్. ఇతడు 1870లో 1870లో జన్మించాడు. ఇతడు విప్లవ కార్యకలాపాలలో పాల్గొని పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకొని కొన్నాళ్ల పాటు ప్రవాస జీవితం గడిపాడు. సామ్యవాద భావాలని సమగ్రంగా అవగాహన చేసుకున్నాడు. సామ్యవాద భావాలని సమగ్రంగా అవగాహన చేసుకున్నాడు లెనిన్. స్వదేశానికి తిరిగి వచ్చి కార్మికుల హక్కుల కోసం ఉద్యమ బాట పట్టాడు. తన సామ్యవాద భావాలను ప్రచారం చేయడానికి
ఇస్క్రా అనే పత్రికను నడిపాడు. ఇస్క్రా ఇస్క్రా అనే పత్రికను నడిపాడు. 1917 ఏప్రిల్లో 1917 ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో ప్రజలకు ప్రజలకు భూమి ప్రజలకు భూమి, శాంతి, ఆహారం ప్రజలకు భూమి, శాంతి, ఆహారం సమకూరుస్తానని సమకూరుస్తానని ప్రచారం చేశాడు. ప్రచారం చేశాడు. ఇది ఏప్రిల్ థీసిస్గా ప్రసిద్ధి పొందింది. ఇది ఏప్రిల్ థీసిస్గా ప్రసిద్ధి చెందింది. తినేసింది. ఏప్రిల్ థీసిస్. లెనిన్ పేర మార్చండి. లెనిన్ బోల్షివిక్ పక్షానికి నాయకుడిగా వ్యవహరించి శ్రామిక నియంతృత్వాన్ని ఏర్పాటు చేయడానికి కెరెన్స్కీ ప్రభుత్వాన్ని కూలదోసి రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కెరెన్స్కీ ప్రభుత్వాన్ని కూలదోసి రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. విప్లవ వ్యతిరేక శక్తులను అణచివేయడానికి చెకా అనే సైన్యాన్ని రూపొందించాడు. జర్మనీతో సంధి చేసుకొని మొదటి ప్రపంచ యుద్ధం నుంచి వైదొలగాడు. తన అనుచరుడు ట్రాట్స్కీ రూపొందించిన ఎర్ర సైన్యం సహకారంతో
తన అనుచరుడు ట్రాటస్కీ రూపొందించిన ఎర్ర సైన్యం సహకారంతో ఐరోపా రాజ్యాల వారి తెల్ల సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఐరోపా రాజ్యాల వారి తెల్ల సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. రష్యాలో భూస్వామ్య విధానాన్ని రద్దు చేశాడు. భూస్వామ్య విధానాన్ని రద్దు చేశాడు. భూములను ఫ్యాక్టరీలను భూములను ఫ్యాక్టరీలను జాతీయం చేశాడు. రష్యాలో రష్యాలో సమసమాజ స్థాపనకు కృషి చేశాడు. రష్యాలో సమసమాజ స్థాపనకు కృషి చేశాడు. తరువాత 1925లో 1925లో నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టాడు. ప్రైవేటు ఆస్తికి ప్రైవేటు ఆస్తికి పాక్షికంగా అనుమతినిచ్చే నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మాస్కో సమీపాన గల గోర్కీ అనే ప్రాంతంలో లెనిన్ మృతి చెందాడు. ఓకే, ఇది 5 మార్క్స్కి షార్ట్ నోట్ రాస్తారు. అది ముందుది రష్యా విప్లవం కూడా 100% గ్యారంటీ ప్రశ్న, అది అందులో ఉంటుంది క్వశ్చన్ పేపర్లో. ఓకే, ఇప్పుడు రష్యా విప్లవం తర్వాత మనం ముఖ్యంగా చర్చించాల్సిన విషయాలు ఏమిటి అంటే ఇటలీలో ఫ్యాసిజం, జర్మనీలో నాజిజం. అంటే ఇటలీలో ముస్సోలినీ నాయకత్వంలో ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. జర్మనీలో హిట్లర్ నాయకత్వంలో నాజిజం అనే నియంతృత్వ పాలన మొదలవుతుంది. వీళ్ళిద్దరు తాలూకా అంటే హిట్లరు, ముస్సోలినీ వీళ్ళ తాలూకా నియంతృత్వ పోకడలు, ప్రపంచాన్నంతటినీ ఆక్రమించాలనే దురుద్దేశం, స్వార్థపూరిత విధానాలు, ఇవి
రెండో ప్రపంచ యుద్ధానికి ఎంతవరకు కారణమయ్యాయి? ఇవి ఒకటే చాప్టర్ కానీ రెండు రెండు అంటే ఇటలీలో జరిగినటువంటి సంఘటనలు, జర్మనీలో జరిగినటువంటి సంఘటనలు, ఆ, ముస్సోలిని ఆంతరంగిక విధానం, విదేశాంగ విధానం, అలాగే హిట్లర్ తాలూకా ఆంతరంగిక విధానం, విదేశాంగ విధానం, ఇవి చర్చించాల్సి ఉంటుంది. ఆ తరువాత రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలు ఏమిటి, అంటే హిట్లర్ ముస్సోలినితో పాటు ఇంకొన్ని కారణాలు ఏంటి కారణాలు అయ్యాయి, అవి కూడా చర్చించాల్సి ఉంది. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1వ తారీఖున ప్రారంభమవుతుంది. హిట్లర్ సెప్టెంబర్ 1, 1939లో పోలాండ్ ఆక్రమించడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ముస్సోలిని హిట్లర్తో చేతులు కలుపుతాడు. జపాన్ కూడా హిట్లర్తో చేతులు కలపడం, ఈ మూడు దేశాలు రోమ్, బెర్లిన్, టోక్యో అనే ఒక సంఘంగా ఏర్పడడం, ఈ మూడు అక్షరాజ్యాలుగా యాక్సిస్ పవర్స్ అంటారు వీటిని, అక్షరాజ్యాలు లేదా యాక్సిస్ పవర్స్. ఈ మూడు రాజ్యాలే ఒక కూటమి, మిగతా ఒక 26 దేశాలు, మిత్ర దేశాలన్నీ కూడా ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి పోరాటం చేస్తాయి. అది రెండో ప్రపంచ యుద్ధ గమనం జరిగినటువంటి ముఖ్య సంఘటనలు. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తాలూకా ఫలితాలు ఏమిటి, తర్వాత ముఖ్య ఫలితం ఐక్యరాజ్య సమితి స్థాపన, ఐక్యరాజ్య సమితి అంగాలు కానీ, ఐక్యరాజ్య సమితి ఆశయాలు, సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సవాళ్ళు, అది కూడా కంపల్సరీకి వచ్చినది. సో రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలు కూడా ఇంపార్టెంటే. అలాగే హిట్లరు, ముస్సోలిని వీళ్ళ తాలూకా విధానాలు రెండో ప్రపంచ యుద్ధానికి ఎంతవరకు కారణమయ్యాయి అన్నది కూడా ఇంపార్టెంట్. చిన్నగా 3 చాప్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇవి మనం మామూలుగా డిస్కస్ చేయాలి. ఈ మధ్య కాలంలో అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఐరోపాలో ముఖ్యమైన సంఘటనలు ఏం జరిగాయని చెప్పుకున్నాం. ప్రధానమైన సంఘటన మనం చెప్పడం జరిగింది. ఏంటది? ఆర్థిక మాంద్యం. 1929లో అమెరికాలో వాల్ స్ట్రీట్లో ప్రారంభమైనటువంటి ఈ ఆర్థిక మాంద్యం ఐరోపా అంతటా కూడా విస్తరించి ఐరోపా ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిందని చెప్పాను. ఎందుకని ఐరోపా దేశాలన్నీ కూడా అమెరికన్ బ్యాంకుల్లోనే, అంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడ్డాయి. అమెరికన్ బ్యాంకుల నుంచే రుణాలు తీసుకోవడం, ఆ తర్వాత రుణాలకి వడ్డీలతో సహా చెల్లించడం, ఎక్కువగా లింకప్ అయిపోయింది. ఆర్థిక వ్యవహారాలన్నీ అమెరికాతో అనుసంధానం చేయబడడం వల్ల అక్కడ మొదలైన ఆర్థిక మాంద్యం ఐరోపా అంతటా కూడా విస్తరించింది. దాన్ని ఏ విధంగా మళ్ళీ బయటపడ్డారు చెప్పాను. అది కూడా ఏ విధంగా అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం పనికి ఆహార పథకం టైపులో ప్రభుత్వమే ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ప్రజలకు పని కల్పించి వాళ్ళకి ఆదాయ మార్గాలు ఇవ్వడం, ఆ విధంగా మళ్ళీ పుంజుకోవడం జరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, ఫ్యాక్టరీలు మళ్ళీ తెరుచుకోవడం ప్రారంభమయ్యాయి, గ్రాడ్యువల్గా ఎకానమీ పుంజుకోవడం ప్రారంభమైంది. అలాగే మిగతా దేశాల్లో ఇప్పుడు ఈ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక వ్యవస్థ అంతా ఇదైపోయి ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత కొన్ని దేశాల్లో అయితే కమ్యూనిజం బాగా అభివృద్ధి చెందింది. అంటే పాత ప్రభుత్వాలు కూలిపోయి లేబర్ పార్టీలు, లిబరల్ పార్టీలు ముందుకొచ్చాయి, కన్జర్వేటివ్ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది. బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుంది 1929లో. రామ్సే మ్యాక్డొనాల్డ్ బ్రిటన్ ప్రధాని అవుతాడు. అలాగే అనేక ఒడిదుడుకులు జరుగుతాయి. అనేక దేశాల్లో కమ్యూనిజం అనేది కాస్త ముందంజ వేసింది. కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగాయి చాలా దేశాల్లో. దానికి కారణం ఇక్కడ రష్యాలో లెనిన్ తర్వాత స్టాలిన్ అధికారంలోకి వస్తాడు. స్టాలిన్ అధికారంలోకి వచ్చి పంచవర్ష ప్రణాళికల్ని పంచవర్ష ప్రణాళికను అమలు చేసి రష్యాని అనేక రంగాల్లో అభివృద్ధి పరుస్తాడు. అనేక రంగాల్లో రష్యా అభివృద్ధి చెందిన దాన్ని చూసి, అంటే ఆర్థిక మాంద్యం ప్రభావం రష్యా మీద పడలేదు.
ఆర్థిక మాంద్యం ప్రభావం రష్యా మీద పడలేదు. అందువలన రష్యన్ ఎకానమీ, రష్యన్ ఎకనామిక్ ప్లానింగ్ ఇవి మిగతా దేశాల్లో అనేక మంది ఆ రష్యన్ మోడల్ ఆఫ్ ఎకానమీని ఆచరించాలి, కమ్యూనిజం కావాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, పెట్టుబడిదారీ విధానం వలన డబ్బున్న వాళ్ళు అయిపోతున్నారు, కోటీశ్వరుడు మరింత కోటీశ్వరుడు అవుతున్నాడు, పేదవాడు మరింత పేదవాడు అయిపోతున్నాడు, సామాజిక అంతరాలు పెరిగిపోతున్నాయి, సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది. అందువలన కార్మికులు కర్షకుల కోసం ఈ సామ్యవాద భావాలు అనేవి అనేక దేశాల్లో వ్యాప్తి పొందాయి. దీనికి రష్యా నుంచి మద్దతు లభించింది. అంటే ఒక పక్క నుంచి రష్యా సపోర్ట్ చేసేది. తూర్పు అంటే ఐరోపా ఖండంలో తూర్పు దేశాలన్నీ కూడా కమ్యూనిస్ట్ దేశాలు అయ్యాయి రష్యా ప్రోద్బలంతో. అంతేకాకుండా ఆర్థిక మాన్యం పెట్టుబడిదారీ విధానానికి పెద్ద సవాల్గా తయారైంది. ఆర్థిక మాన్యాన్ని ఎదుర్కోవడంలో పెట్టుబడిదారీ దేశాలన్నీ కూడా చాలా వరకు విఫలమయ్యాయి. అసలు ఈ పెట్టుబడిదారీ విధానమే కారణం ఈ ఆర్థిక మాంద్యానికని చాలా దేశాలు భావించాయి. చాలా దేశాల్లో నిరుద్యోగత పెరిగిపోయింది. నిరుద్యోగం పెరిగిపోవడం, అప్పులకి వడ్డీలు పెరిగిపోవడం, పేదరికం పెరిగిపోవడంతో చాలామంది కమ్యూనిజమే కావాలి, సామ్యవాదమే సరైన మార్గం అని చెప్పి ఐరోపా దేశాలన్నీ కూడా కమ్యూనిస్ట్ విప్లవాలకి ఆలవాలమయ్యాయి. సో దీని నుంచి బయటపడడానికి అమెరికా ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ న్యూ డీల్ విధానాన్ని ప్రవేశపెట్టి అమెరికాను గట్టెక్కిస్తాడు. అదేవిధంగా ఐరోపా దేశాలు కూడా క్రమేపీ పుంజుకోవడం ప్రారంభమయ్యాయి అన్నమాట. అంటే ఆ మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఈ రెండు సంఘటనల తాలూకా మధ్యకాలంలో ఐరోపాలో అనేక సంఘటనలు జరిగాయి. అవే ఈ కమ్యూనిస్టు ఉద్యమాలు, ఆర్థిక మాంద్యం, ఆర్థిక మాంద్యం వల్ల వచ్చినటువంటి అనర్థాలు. ఈ ఆర్థిక మాంద్యం వల్లే ఇటలీలో ముస్సోలిని, జర్మనీలో హిట్లరు అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది. ఇవన్నీ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు, ది ఇన్సిడెంట్స్ బిట్వీన్ ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్. ఆ తర్వాత క్రమేపీ మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధానికి బాటలు సుగమం అవుతాయి. సుగమం అవడం అంటే ఈ కారణాల ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధానికి కూడా వాతావరణం తయారైంది. హిట్లర్, ముస్సోలిని ఆగడాలు ఒకవైపు, సామ్రాజ్యవాదం, ఆ కారణాలు వేరే క్లాసులో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలు సెపరేట్గా ఒక క్లాసు, ఒకటి కానీ 2 క్లాసులు కానీ పడుతుంది. 2 క్లాసులు గ్యారెంటీగా పడతాయి. తర్వాత హిట్లర్, ముస్సోలిని వాళ్ళ గురించి 2 క్లాసులు ఇంచుమించుగా పట్టొచ్చు. ఇవన్నీ మీరు ఏదో చాలా సింపుల్గా ఈజీగా తీసుకుంటే ఇవి గుర్తుండవు, అర్థం కావు. రేపొద్దున్న ఏ ఎగ్జామ్లో రాయాలన్నా సరే మీకు ఏ బిట్టు ఆన్సర్ చేయలేరు. మీరేమో చాలా క్యాజువల్గా ఏదో పాస్ అయిపోతాం, డిగ్రీ జాయిన్ అయ్యాం, పాస్ అయిపోతే చాలు అనుకుంటారు. మీరు సబ్జెక్టు మీద పట్టు సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. మనకి సబ్జెక్టు మీద ఎంత పట్టు ఉంటే అదే మనల్ని సేవ్ చేస్తుంది. రేపొద్దున్న ఏదో జూనియర్ కాలేజీల్లో జేఎల్ రాసుకోవాలన్నా, లేదంటే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకైనా అన్నిటికీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా విషయాలు పనికొస్తూ ఉంటాయి. మీరు అవన్నీ మనసులో పెట్టుకొని ప్రిపరేషన్ సాగించాలి. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రెంత్ చూస్తుంటే మనకి ఇంత స్ట్రెంత్లో మీరు ఇంత తక్కువ మంది అటెండ్ అవ్వడం ఎంత నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది చాలా మందిలో. సరే, వాళ్ళందరూ ఇక్కడ లేరు కాబట్టి మిమ్మల్ని అనడం కూడా అనవసరం. ఎందుకంటే రోజు వస్తున్న వాళ్ళు మీరు కాబట్టి మీరైనా కాస్త బాగుపడండి అని. పోయిన వాళ్ళు ఎలాగో ఎటో వెళ్ళిపోతున్నారు, పిలిచినా రావట్లేదు. కనీసం మీరైనా కాస్త మేల్కొని కొన్ని 4 విషయాలు నేర్చుకోండి. 4 విషయాలు నేర్చుకొని కాస్త ముందుకు వెళ్తే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తారు కదా. ఊరికి మొత్తం చదువు వదిలేరు కదా. అలా వదిలేస్తే డిగ్రీ వరకు చదవడమే అనవసరం. ఏదో జాబ్కి రాయాలి, ఏదో జాబ్ సంపాదించుకోవాలి. దానికి 4 విషయాలు తెలియాలి, సిన్సియర్గా నేర్చుకోవాలి. ఓకే, మరి ఇంకొంచెం మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సీరియస్గా, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగుపడాలని మీరు కోరుకుంటారు కదా, అటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్లో మాట్లాడండి.
సో నెక్స్ట్ 2 to 3లో 2 to 3 క్లాస్లో ఈ నేషనల్ మూమెంట్ ఎలాగో చెప్తున్నాను వాళ్ళకి, మీకు మళ్ళీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా, వాళ్ళకి ఎలాగో చెప్తున్నాను కాబట్టి మీరు వినండి. అది ప్రజెంట్ అయితే మీకు ఫైనల్ ఇయర్ సిలబస్లో కాదు కానీ మీకు అవసరం, ఉపయోగపడుతుందని మీకు సలహా ఇస్తున్నాను. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు లిసన్ టు దట్ లెసన్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. ఐ విల్ షేర్ ది లింక్ ఆఫ్టర్వర్డ్స్ ఆఫ్టర్ టేకింగ్ లంచ్. సో మీరైనా సరే జాగ్రత్తగా రోజు క్లాసులు విని ఏవో నేర్చుకొని కాస్త బాగుపడడానికి ప్రయత్నించండి మీరందరూ కూడా. ఓకే మరి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే ఓకే, క్లోజ్ చేస్తున్నాను అయితే.